హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదండి. సో చాలా యూస్ఫుల్ వీడియో అండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈ వ్రతం చేయడం వల్ల చాలా గొప్ప ఫలితం అయితే ఉంటుందండి. ఇదంత కష్టమైన వ్రతం కూడా కాదు, చాలా సులభంగా చేసుకోవచ్చు. ఆ బోలా శంకరుడికి ఒక చెంబు నీళ్లు పోసి హరహర మహాదేవ అనుకున్న మన కోరికలైతే తీరుస్తాడు. అంత మహిమగల ఆ శివయ్య 16 సోమవారాల వ్రతం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్న కోరికతో, ఏ కోరికతో అయితే ఈ వ్రతం మొదలు పెట్టారో ఆ కోరిక అయితే ఖచ్చితంగా ఆ వ్రతం అయిపోయేలోపు తీరుతుంది. అయిపోయిన తర్వాత అయినా ఒక నెల అటో ఇటో ఖచ్చితంగా కోరిక అయితే తీరుతుందండి. సో ఈ వ్రతం ఎలా చేసుకోవాలనేది నేను వ్రతం మొదలు పెట్టినప్పుడే వీడియో అయితే ఫస్ట్ వారమే నేను పెట్టానండి. ఇది ఆఖరి వారం అన్నమాట. 16 వారాలు కంప్లీట్ అయ్యాక 17వ వారం ఈ పూజ నేను చేస్తున్నాను. 16 వారాలు ఎలా చేయాలి, 17వ వారం ఎలా చేయాలి, ఆ శివలింగాలు 17 శివలింగాలు ఏం చేయాలి, మనం ఆ పుట్టమన్నుతో చేసుకున్నవి, ఆ రోజు వాయనం ఎలా ఇచ్చాను, భోజనాలు ఎలా పెట్టాలి, ఆ తర్వాత ఆ పీఠం ఏం చేయాలి మొత్తం చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ఎర్లీ మార్నింగే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తుంది సాయంత్రం వేళ ప్రదోషకాలంలో 5:30కి నేను చేసుకుంటున్న పూజ అనమాట. అప్పటికి నేను భోజనాలన్నీ వండేశానండి. ముత్తైదువుల్ని పిలిచాను అనమాట, ఒక 9 మందిని. వాళ్ళకి పసుబొట్టు ఇచ్చి భోజనం పెట్టుకుందామని చెప్పి నేను 5 గంటలకల్లా భోజనాలన్నీ అయితే ఎన్ని రకాలు పెట్టాలనుకున్నానో అన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ అయితే మనం ఎక్కడైతే పీఠం పెట్టాలో అక్కడ శుభ్రం చేసుకొని ఒక పీట పెట్టుకొని దానిపైన శివపార్వతులు, గణేష్ ఇట్లా ఉన్న పటం అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత పుట్టమన్నుతో శివలింగం చేసుకొని, అలాగే చుట్టూ పాము పడగ ఉంటుంది కదా, అలా అది కూడా చేసుకోవాలండి. అది మీకు రాకపోతే ఒట్టి శివలింగం చేసుకున్నా పర్వాలేదన్నమాట. ఆ తర్వాత నేను ముందుగా చేసిన 16 వారాల 16 శివలింగాలు కూడా పక్కన ఇంకో పీఠం వేసి దాని మీద క్లాత్ వేసి పెట్టాను. అవి ఆల్రెడీ పూజ అయిపోయింది కదా, ఎందుకు పెట్టారు అని మీరు అడగొచ్చండి. అందరూ దర్శనం చేసుకుంటారు అనే ఉద్దేశంతో పెట్టాను. మీతో పాటు పసుబొట్టుకి ఎవరైతే ఇంటికి వచ్చారు కదా ముత్తైదులు, వాళ్ళు కూడా ఆ 16 శివలింగాలని దర్శనం చేసుకుంటారని చెప్పి 16 శివలింగాలు అక్కడ పెట్టి బిల్వపత్రి పెట్టానన్నమాట వాటికి. సో ఆ తర్వాత యథావిధిగా 16 వారాలు స్వామికి ఎలా అయితే పూజ చేశామో అలాగే పూజ చేసి స్వామివారికి జాజుల మాల, వస్త్రం, పువ్వులు ఇవన్నీ సమర్పించి యథావిధిగా గణేశుడి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత శివయ్య పూజ చేసుకొని సంకల్పం చెప్పుకొని, అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని అమ్మవారికి బ్లౌజ్ పీసు, గాజులు, తాంబూలం ఇవన్నీ అయితే పెట్టుకున్నానండి. తర్వాత దీపారాజన చేశాక మనం అమ్మవారికి, నేను ఇప్పుడు స్వామివారికి ఏవైతే వంటలన్నీ వండానో అవి అరిటాకు వేసి ఆ స్వామివారికి అయితే చక్కగా నేను అవన్నీ ఆ ఇస్తరాకులో అయితే మహానైవేద్యం అంటారండి దీన్ని. మహానైవేద్యాన్ని చక్కగా ఆ ఇస్తరాకులో అయితే స్వామివారికి వడ్డించానండి, పెరుగుతో సహా. మనం వచ్చిన ముత్తైదువులకి ఏవైతే పెడతామో అవన్నీ ముందుగా మనం చేసేటప్పుడు ఎంగిల్ చేయకుండా నిండు కుండతోటే అన్ని స్వామివారికి ముందుగా సమర్పించాలండి. చూశారు కదా, అట్లా ఒక చిన్న గ్లాస్ కానీ చెంబులో కానీ మంచినీళ్ళు కూడా పెట్టాలి. అలా అన్ని స్వామివారి ముందు పెట్టిన తర్వాత నేను ఆ 16 శివలింగాలకు కూడా బిల్వం పెట్టి, ఆ తర్వాత కోటి బిల్వ అర్చన, లక్ష బిల్వ అర్చన ఇలా అంటారు కదండి, అట్లాగే నా దగ్గర ఒక కవర్ నిండుగా బిల్వాలు అయితే ఉన్నాయి. ఆ బిల్వాలతో నేను ఆ స్తోత్రం చేసుకుంటూ బిల్వాలన్నీ స్వామివారి పాదాల మీద, లింగం చుట్టూ, ఆ 16 శివలింగాల చుట్టూ అయితే వేశాను. ఇదంతా ఈవినింగ్ పూజ అండి. మార్నింగ్ నేను చీకట్లో లేసి చేసుకున్నాను, నాకు వీడియో తీనికి కుదరలేదు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే ఆల్రెడీ నేను ఫస్ట్ వారం చేసేది అప్లోడ్ చేశాను, చూడొచ్చు మన ఛానల్లో. ఇంకా భస్మంతో ఆ శివలింగానికి భస్మాభిషేకం కూడా చేసుకున్నాను అన్నమాట. ఓం నమ శివాయ అనే మంత్రం చాలు, లేదు అంటే అరుణాచల శివ అనే మంత్రంతో అయినా మనం ఆ మంత్రం చదువుకుంటూ భస్మం అనేది శివలింగం మీద వేసుకుంటూ ఉండాలి. సో చూశారు కదా, అట్లా నేను ఈవినింగ్ పూజ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మహానైవేద్యం పెట్టి స్వామివారికి ఫైనల్గా ధూపం వేసి హారతి అయితే ఇచ్చానన్నమాట. చూశారు కదా, ఇలా 16 వారాలు కంప్లీట్ అయిన తర్వాత మనం 17వ వారం అనేది ఈ పూజ విధానం అన్నమాట. ఎర్లీ మార్నింగే చేసుకొని స్వామివారికి సంకల్పం చెప్పుకొని పీట అది పెట్టుకొని ఇలా అయితే మనం చేస్తామండి. అలాగే వచ్చిన ముత్తైదువులకు కూడా మనం
బ్లౌజ్ పీస్లు, ఇంకేమన్నా గిఫ్ట్లా ఇవ్వాలనుకుంటే అది, అంటే మన స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళకి పసుపు కుంకుమ, బ్లౌజ్ పీస్, గాజులు ఇట్లా అన్ని తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి చక్కగా వాళ్ళ ఆశీర్వచనం అయితే తీసుకోవాలండి. ఎవరి నోట్లో నుంచి ఏమొస్తుందో తెలీదు, ఆ తదాస్తు దేవతలు ఎప్పుడు తదాస్తు అంటారో తెలియదండి. మనకి అందరి ఆశీర్వాదం అనేది కావాలి. మీ ఆశీర్వాదం, వీడియో చూస్తున్న అందరి ఆశీర్వాదం కూడా నాకు కావాలి అండి. ప్లీజ్ బ్లెస్ మీ. సో నేను ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో ఈ 16 సోమవారాలు చేశాను. మీ అందరికీ తెలుసు కూడా, నాకు శివయ్య అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ గాడ్ అంటే శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా ఇంటి దైవంగా, కులదైవంగా వెంకటేశ్వర స్వామి, వీళ్ళ ముగ్గురికే నేను ఎక్కువ ఆరాధిస్తూ ఉంటాను. సో అలా ఇంకా ఈవినింగ్ ఆత్మ ప్రదక్షిణ చేసుకొని స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నానండి. ఫైనల్గా నా కోరిక ఇంకొకసారి ఆ శివయ్యకి, నందీశ్వరుడికి, అమ్మవారికి, గణేశుడికి చెప్పుకున్నాను. సో ఇంకా ముత్తైదువులు అందరూ అయితే వచ్చారండి. 9 మందికి చక్కగా ఇస్తర్లో అయితే అన్ని రకాలు నేను చేసిన వంటలన్నీ అయితే వడ్డించాను. వాళ్ళు హ్యాపీగా తిన్నారు, కడుపు నిండా అన్నీ బాగున్నాయి అని చెప్పారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా ఫైనల్గా అందరికీ పసుపు బొట్టు అయితే ఇస్తున్నాను, చూడొచ్చు. అందరికీ కాళ్ళకి పసుపు పూసి ఇంకా కుంకుమ బొట్టు పెట్టేసి ఇలా ఒక బుట్టల్లాగా తెచ్చానండి, ప్లాస్టిక్వి, రిటర్న్ గిఫ్ట్ లాగా. దాంట్లోనే నేను గాజులు, పసుపు, కుంకుమ, తాంబూలం, అలాగే మనం 16 సోమవారాలు చేసే కథ బుక్ ఉంటుంది కదండి, ఆ బుక్ కూడా మనం దాంట్లో పెట్టి ఇవ్వాలి. ఏంటంటే మనం కూడా కొంతమంది చేత వ్రతం చేయించిన పుణ్యం అనేది వస్తుందంట ఆ బుక్ దానం చేయడం వల్ల. ఏంటంటే ఆ బుక్ చదివినప్పుడు వాళ్ళల్లో కనీసం ఒక్కరికైనా, ఇద్దరికైనా ఆ వ్రతం చెయ్యాలి అని అనిపించినా మనకి ఆ పుణ్యం అనేది దక్కుతుంది. ఈ ప్రాసెస్ కూడా ఆ బుక్లో ఉందన్నమాట. కొంతమందికైనా ఆ బుక్స్ పంచితే మంచిదని నేను 9 బుక్స్ తెచ్చి 9 మంది ముత్తైదువులకైతే ఆ తాంబూలంతో పాటు ఇచ్చానన్నమాట. చూడొచ్చు మీరు. ఇట్లా అందరికీ ఆ బుట్టలో బ్లౌజ్ పీసు, అలాగే ఆ 16 సోమవారాల పుస్తకం, గాజులు, పసుపు కుంకుమ, కాయిను, ఇంకా పువ్వులు, అరటిపళ్ళు, తమలపాకులు, ఇవన్నమాట. ఇవి పెడితే సరిపోతుంది. ఇట్లా నేను అవి జస్ట్ వాళ్ళు పట్టుకోవడానికి బాగుంటుంది గిఫ్ట్ లాగని బుట్ట పెట్టాను. మీకు నార్మల్గా కవర్లో పెట్టైన బ్లౌజ్ పీస్ తాంబూలం అనేది ఇవ్వచ్చు అనమాట. సో చూశారు కదా, ఇలా 9 మందికి ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళందరికీ అక్షింతలు ఇచ్చి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా అందరినీ పిలిచానండి. అందరి ఆశీర్వాదం నాకు కావాలి. శివయ్యతో పాటు వీళ్ళ రూపంలోనే ఆ శివపార్వతులు మా ఇంటికి వచ్చారని నేను భావిస్తానన్నమాట. ముత్తైదువులను ఎప్పుడైనా అందరి పాదాలు మొక్కి అందరి ఆశీర్వాదం అయితే తీసుకున్నానన్నమాట. సో చూశారు కదా, తప్పకుండా మీకు కూడా ఎవరికైనా అనిపిస్తే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. మీకు ఎన్ని మెసేజ్లకైనా క్లారిటీ ఇస్తాను. సో చూశారు కదా, ఇలా మీరు కూడా 16 సోమవారాలు వ్రతం చేసుకోండి, తప్పకుండా మీ కోరిక తీరుతుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.